వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అబ్బా ఈ రోజు కోయంబత్తూర్ లో. ఎందుకు ఇలా అన్నా అంటే, షాపింగ్ వెళ్దాం కదా అని రూమ్ నుంచి కిందకి వచ్చి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కోయంబత్తూర్ లో రెడ్ టాక్సీస్ వాజ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే జస్ట్ 1 కిలోమీటర్ కి దాదాపుగా 200 to 400 చార్జ్ చేస్తారు. అంత ఎక్స్పెన్సివ్. సర్లే కదా ర్యాపిడోస్ అయినా బాగా వర్క్ చేస్తే అని ర్యాపిడో ఫస్ట్ టైం బుక్ చేసుకున్నప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు 27 రూపీస్ చార్జ్ చేశారు. నిజంగా చెప్తున్నా, ఆయన రూపాయి కూడా ఎక్స్ట్రా నన్ను అడగలేదు. కానీ ప్రాపర్ అయిన డెస్టినేషన్ లోనే దింపలేకపోయారు. ఆయనకు కూడా తెలియదేమోలే అని నేనే అడుగుతూ మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకప్పుడు మొదలైంది అసలైన కథ. సర్లే ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళాలి కదా అని ర్యాపిడో బుక్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు బుక్ చేసిన వెంటనే కూడా యాక్సెప్ట్ చేసినా సరే వెంటనే కాల్ చేస్తున్నారు. సరే కదా డెస్టినేషన్ కి రీచ్ అయి కాల్ చేస్తున్నారా అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తే, సపోజ్ మీ రైడ్ కి అట్లీస్ట్ 40 రూపీస్ అయింది అనుకోండి, ఎక్స్ట్రాగా 40 కి 40 యాడ్ చేసి 80 కట్టమని అంటున్నారు. ఇదేంటి ఇలా అడుగుతున్నారని చెప్పి వాళ్ళది క్యాన్సిల్ చేసి ఇంకొకరిది బుక్ చేస్తే సేమ్ అతను కూడా సేమ్ రిపీట్ చేశాడు. ఇలా ఎంత మందిని క్యాన్సిల్ చేసినా అంత మంది కూడా అదే చెప్పడం వచ్చారు. ఫైనల్ గా ఇంకేం చేసేది లేక అలానే తెచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఇలా ఎక్స్ట్రా చార్జెస్ నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయకపోతుండే. కానీ కోయంబత్తూర్ లో ప్రతి ఒక్కరు ఎక్స్ట్రా చార్జ్ అడగడం ఏంటో ఈ ర్యాపిడో వాళ్ళు కొంచెం ఆలోచించాలి.